హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. గుడ్ న్యూస్ ఫర్ యూ. నాకు కూడా చాలా పర్సనల్గా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఏపీ జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసినప్పుడు మన స్టూడెంట్స్ చాలామంది కూడా ఎలక్ట్రికల్ ఈసీ సంబంధించి మాకు సంబంధించిన పోస్ట్ లేవా, ఏపీ జెన్కో ట్రాన్స్కో రిక్రూట్మెంట్ లేదా అని చెప్పి చాలామంది అడిగారు. సో వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. మొత్తానికైతే ఎన్నో కొన్ని పోస్టులతోని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది సో జెన్కో ట్రాన్స్కో దాంతోపాటు డిస్సామ్ సంబంధించి నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ చేయబోతుంది. మరి ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది సార్ ఏంటి అంటే ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో డెసిషన్ తీసుకొని జరిగింది. మన మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు, త్వరలోనే 629 పోస్టులతోని మేము నోటిఫికేషన్ని రిలీజ్ చేయబోతున్నామని చెప్పడం జరిగింది. సో ప్రభుత్వమే అధికారికంగా మన మినిస్టర్ గారు అఫీషియల్గా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా త్వరలో జెన్కో ట్రాన్స్కో డిస్కామ్ సంబంధించి నోటిఫికేషన్స్ అయితే ఖచ్చితంగా రిలీజ్ అవుతాయి. ఈరోజు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ని మన మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. అయితే ఎన్ని పోస్టులు ఉంటాయి ఏంటి అని మనం అడిగినట్టయితే ఓవరాల్గా రిక్రూట్మెంట్ చేసేది 629 పోస్టులు అండి. మొత్తం గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేసేది 629 పోస్ట్. దాంట్లో ట్రాన్స్కో వచ్చేసి 200, జెన్కో వచ్చేసి 100, ఎస్పీడీసీఎల్ వచ్చేసి 134, సిపిడిసిఎల్ వచ్చేసి 60, ఈపీడిఎస్ఎల్ వచ్చేసి 135. ఓవరాల్గా 629 పోస్టులని మన గవర్నమెంట్ అనేది రిక్రూట్మెంట్ చేయబోతోంది. సో మినిస్టర్ గారు ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో డిసిషన్ తీసుకున్నారు. దానే ప్రెస్ మీట్లో కూడా అనౌన్స్ చేయడం జరిగింది, ఈ పోస్టులు రిక్రూట్మెంట్ చేయబోతున్నారని. సో చాలా హ్యాపీగా ఉంది. సరే పోస్టులు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా పక్కన పెట్టేస్తే అట్లీస్ట్ ఒక డెసిషన్ తీసుకున్నారు, ఒక రిక్రూట్మెంట్. ఎందుకంటే చాలామంది విద్యార్థులు చాలా నెలల నుంచి వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు ట్రాన్స్కో జెన్కో నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి. సో 629 పోస్టులు అని మనకి రిక్రూట్మెంట్ చేయబోతున్నారు. అండ్ ఇంకొకటి, ఇప్పుడున్న బేసిక్ క్వశ్చన్ ఏంటంటే మనకి, సార్ ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరిగింది, నోటిఫికేషన్స్ ఇస్తా అంటున్నారు, ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో డెసిషన్ తీసుకున్నారు అంతే, నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు ఇంకా. ఈ క్యాబినెట్ మీటింగ్ నుంచి డెసిషన్ తీసుకొని ఇన్ఫర్మేషన్ని అఫీషియల్గా పాస్ చేసి అప్పుడు వాళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. సో ఎంత లేదన్నా మినిమంలో మనకు 10-15 రోజులు టైం పడుతుంది. రేపైతే నోటిఫికేషన్ అయితే రాదు, మినిమం టైం పడుతుంది. అట్లీస్ట్ మినిమం 1 వీక్ టైం అన్న పడుతుంది. ఓకే, సపోజ్ ఇప్పుడు మనకి ఒక మే 25కి ఒక 10 days తర్వాత నోటిఫికేషన్ ఇచ్చారనుకోండి. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అప్లై చేయడానికి డేట్ ఇస్తారు కదా, మనకి అప్లై చేయడానికి ఖచ్చితంగా డేట్ ఇస్తారు. అదొక 10-15 రోజులు ఉంటుంది. దాని తర్వాత మనం మినిమం ఒక 10-45 రోజులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే సార్ ఒకవేళ కనుక నోటిఫికేషన్ ఇప్పటికిప్పుడు ఇచ్చినా కూడా ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అని అంటే మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ డేట్ తీసుకుంటే మినిమం మనకి 45 days టైం ఉంటుంది. ఎప్పుడైనా సరే మినిమం కష్టంగా ఏ ప్రభుత్వం అయినా సరే 45 days టైం ఇవ్వాల్సిందే. అంటే ఎంత లేదన్నా కూడా మనకి ఈ 45 days ఈరోజు క్యాబినెట్ మీటింగ్ నుంచి డెసిషన్ వాళ్ళకి వెళ్ళడం, వాళ్ళు నోటిఫికేషన్ అనౌన్స్ చేయడం, అప్లికేషన్కి డేట్ ఇవ్వడం, ఎంత లేదన్నా మనకి మినిమంలో 60 రోజులు టైం ఉంటుంది. ఐ సెడ్ మినిమంలో 60 రోజులు టైం ఉంటుంది మన ఎగ్జామినేషన్కి. అంటే నేను చెప్పేది ఏంటి, ఇప్పటికిప్పుడు క్యాబినెట్ నుంచి డెసిషన్కి వాళ్ళు వెళ్ళి వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే నేను చెప్పేది ఓకేనా. ఒకవేళ 15 days తర్వాత 1 month తర్వాత నోటిఫికేషన్ ఇస్తే ఇంకా చాలా టైం ఎక్కువ ఉండొచ్చు. నేను చెప్పేది ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ ఇస్తే మన మినిమంలో 60 రోజులు టైం ఉండే అవకాశం ఉంటుంది ఓకేనా. దాని తర్వాత సార్ నోటిఫికేషన్ అనేది కలిపిస్తారా, ఇండివిజువల్గా ఇస్తారా అంటే ఇంతకుముందుకు మనకి ఎప్పుడూ కూడా జెన్కోకి కానీ ట్రాన్స్కోకి కానీ డిస్కామ్స్ కానీ కంబైన్డ్గా ఎప్పుడు ఎగ్జామ్ జరగలేదు, కంబైన్డ్గా నోటిఫికేషన్ అయితే ఎప్పుడు ఇవ్వలేదు. ఈసారి ఒకేసారి రిక్రూట్మెంట్ అనౌన్స్ చేశారు కాబట్టి సో నేనైతే ఏం చెప్పలేను, కంబైన్డ్గా ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చి ఒకేసారి ఎగ్జామ్ పెడతారని నేనైతే అనుకోవట్లేదు. బట్ గవర్నమెంట్ డెసిషన్ ఎలా ఉంటుందో మనకి తెలీదు. ఒకవేళ ఇండివిజువల్గా నోటిఫికేషన్ తీసుకున్నా అంటే ఫస్ట్ ట్రాన్స్కో పెట్టి తర్వాత జెన్కో పెట్టి తర్వాత డిస్కామ్ పెట్టినా కూడా ఒక్కొక్క నోటిఫికేషన్, ఇప్పుడు ఫస్ట్ నోటిఫికేషన్ రావడానికి ఎగ్జామ్ రావడానికి 60 రోజులు టైం పడితే మరి సెకండ్ ఎగ్జామ్ డెఫినెట్గా ఎంతో కొంత టైం ఉండే అవకాశం అయితే 100% ఉంటుంది. సో నా ఉద్దేశం ఏంటంటే మీరు రెడీగా ఉండండి. చాలామంది ఆల్రెడీ రెడీగా ఉన్నారు, కొంతమంది ప్రిపేర్ అవుతున్నారు. ఈ వచ్చిన అవకాశం దయచేసి మీరు సద్వినియోగం చేసుకోండి. మీరైతే ఇప్పటివరకు అయితే హార్డ్ వర్క్ చేశారో, ఎఫర్ట్స్ ఏవైతే పెట్టారో దాన్ని కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఎవరైతే కోచింగ్లో ఉన్నారో
మరింత ఎఫర్ట్ని పెట్టి మీరు ప్రిపరేషన్కి మీరు ఎగ్జామినేషన్కి రెడీగా ఉండండి. ఎస్, సివిల్ ఇంజనీరింగ్ కూడా ఉన్నాయండి. ఎస్, మనకు మినిస్టర్ గారు ఏం చెప్పారు అంటే, మినిస్టర్ గారు చెప్పింది ఏంటంటే సివిల్ ఉన్నాయని చెప్పారు, అలాగే ఎలక్ట్రికల్ ఉన్నాయని చెప్పారు, ఈసీ ఉన్నాయని చెప్పారు, దాంతోపాటు టెలికామ్ కూడా ఉన్నాయని చెప్పారు. ఈ సైడ్ స్పెసిఫిక్గా టెలికామ్ మెన్షన్ చేశారు. సో మనకి ఏవైతే మెన్షన్ చేశారో దాని ప్రకారం నోటిఫికేషన్ వస్తుంది. అండ్ సిలబస్ ఏంటనేది అంత ముందుకున్న సిలబస్సే మనకు తెలిసిందే. కొత్తగా ఏమైనా సిలబస్ చేంజ్ చేస్తారా అనేది అయితే మనకి ఇంకా తెలీదు. మోస్ట్లీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ కొత్త నోటిఫికేషన్లో అంటే ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి సిలబస్ అయితే చేంజ్ చేస్తానని అనుకోవట్లేదు. అంటే మేజర్ చేంజెస్ అయితే చేయకపోవచ్చేమో, మైనర్ చేంజెస్ ఏమైనా ఉంటే ఉండొచ్చేమో. మేజర్ చేంజెస్ అయితే ఉండవు, ఎందుకంటే మేజర్గా చేంజెస్ చేస్తే గవర్నమెంట్ ఖచ్చితంగా మనకి టైము ఇవ్వాల్సిందనమాట. ఓకేనా? ఫస్ట్ నోటిఫికేషన్ రావడానికి నేను చెప్పాను కదా, ఇది క్యాబినెట్ డెసిషన్ అండి. ఇది క్యాబినెట్ డెసిషన్ కాబట్టి క్యాబినెట్ నుంచి అక్కడికి వెళ్ళి వాళ్ళు డెసిషన్ చేసి అనౌన్స్ చేయడానికి అంటే నేను తక్కువ మినిమం 10-15 రోజులు టైం పడుతుంది. మినిమం సైడ్ మ్యాక్సిమం ఎక్కువ కూడా ఉండొచ్చు, మ్యాక్సిమం ఎక్కువ కూడా ఉండొచ్చు. ఓకే, ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించి రేపు ఖచ్చితంగా ఒక వీడియో ఉంటుంది. అంటే అంతకుముందుకు సిలబస్ ఎలా ఉండేది, కొత్తగా మన చేంజెస్ ఉండే అవకాశం ఉందా లేదా, అండ్ క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉందనేది రేపు మళ్ళీ మీ ముందుకు వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నామంటే మీకు తెలుసు కదా, ఏస్ ఆన్లైన్ ఎప్పుడు కూడా, ఏస్ అకాడమీ ఎప్పుడు కూడా మోస్ట్లీ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే మనం మ్యాక్సిమం వీడియో చేస్తాము. సో ఈరోజు క్యాబినెట్లో అఫీషియల్గా డెసిషన్ తీసుకున్నారు, మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు కాబట్టి వీడియో చేయడం జరిగింది. సో మీరు ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుందా లేదా ఇక డౌట్స్ పక్కన పడండి, ఎందుకంటే ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ కూడా అనౌన్స్ చేశారు. ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఆల్రెడీ మనకి ఇప్పుడు ఈ మంత్లో ఒక నోటిఫికేషన్ రాబోతుంది, ఆగస్ట్లో గ్రూప్ 1 కూడా రాబోతూ ఉంది, సెప్టెంబర్లో గ్రూప్ 2 అండ్ ఏడబ్ల్యూ నోటిఫికేషన్ కూడా రాబోతూ ఉంది. సో మేబీ దే ఆర్ సీరియస్గా ఉన్నారు, ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఇష్యూ చేసి ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎవరైతే ఉన్నారో, ఎప్పటి నుంచి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో, ఇప్పుడు కోచింగ్లో ఆల్రెడీ ఉన్నారో, మీ ప్రిపరేషన్ సీరియస్గా కంటిన్యూ చేయండి. ఎందుకంటే క్యాబినెట్లో డెసిషన్ తీసుకున్నారు అంటే ఖచ్చితంగా కొన్ని రోజులు అటు ఇటు అయినా ఇంప్లిమెంటేషన్ చేస్తారు. సో మీరు నోటిఫికేషన్ ఉంటుందా ఉండదు ఇవన్నీ పక్కన పెట్టేసి ప్లీజ్ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్షిని. ఏపీ జాబ్ క్యాలెండర్ వీడియో నేను చేసినప్పుడు, అనౌన్స్ చేసినప్పుడు పాపం చాలామంది మన ఎలక్ట్రికల్ కానీ, ఈసీ కానీ విద్యార్థులు సార్ మా గురించి ఉందా లేదని చెప్పి అడిగారు. సో నాకు అప్పుడే చాలా బాధ అనిపించింది. వాటెవర్ మేబీ మొత్తానికైతే గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. సో మీరు దాన్ని సద్వినియోగం చేసుకోండి. అప్లై చేయొచ్చండి, తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు, కానీ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుందండి, జస్ట్ 5% వరకే ఉంటుంది మనకి. డెఫినెట్గా అండి నేను రేపు మళ్ళీ ఒకసారి సిలబస్ ఏంటి, క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉండింది, ఎలా ప్రిపేర్ అవుతే బాగుంటుంది అనేది చెప్పేసి దాని గురించి మళ్ళీ స్పెషల్గా నెంబర్ ఆఫ్ పోస్టులతో మళ్ళీ ఒకసారి వీడియో చేయడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మన గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఇది ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్ అండ్ సిపిడిసిఎల్, ఈపీడిఎస్ఎల్ కలిపి మొత్తం 609 పోస్టులు ఉన్నాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు మైండ్లో డౌట్ పెట్టుకుంటే మనం ఏం చేయలేమండి, వస్తుందా రాదని డౌట్ పెట్టుకుంటే తీరా వచ్చేస్తాం మనకి. సో ఎవరైతే సీరియస్గా ఆల్రెడీ ప్రిపేర్ రెడీగా ఉన్నారో మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. కోచింగ్లో ఉన్నవారు కూడా మీరు ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయండి. అండ్ మన ఏసుకు సంబంధించి ఆల్రెడీ తెలిసిందే, ట్రాన్స్కోలో కానీ, జెన్కోలో కానీ, ఏపీపీఎస్ కానీ, అలాగే తెలంగాణకు సంబంధించి కానీ, ఏడబ్ల్యూ కానీ మనకి ఎప్పటి నుంచో ట్రాక్ రికార్డ్ అనేది ఉంది. అండ్ స్టాండ్ కోచింగ్ అని మీకు అనేది తెలిసిందే మనకి. ఓకే, సో ఇప్పుడు జెన్కోకు, ట్రాన్స్కోకు సంబంధించి మన ఏఎస్ అకాడమీ అనేది కోచింగ్ ఎప్పుడు ఇస్తుంది, ఎలా ఇస్తుంది. సో మనకి 18th మేన మనము క్లాస్ రూమ్ కోచింగు, దాంతోపాటు ఆన్లైన్ లైవ్ క్లాస్ని మనం స్టార్ట్ చేస్తున్నాము. ట్రాన్స్కో వాళ్ళకి, జెన్కో వాళ్ళకి, దాంతోపాటు డిస్కామ్ వాళ్ళకి, ఏడబ్ల్యూ వాళ్ళకి. సో హైదరాబాద్ కనుక వచ్చినట్టయితే మీరు అబిడ్స్ హైదరాబాద్లో ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఉన్న ప్లేస్లో ఉంటూ, లేదు హైదరాబాద్ రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది అనుకుంటే మీరు అక్కడే ఉంటూ కూడా మీరు లైవ్ క్లాస్ని వినే అవకాశం కూడా ఉంది. 18th మేన మనం కొత్త బ్యాచ్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద 10% డిస్కౌంట్. ఒకవేళ మీరు ఆల్రెడీ కనుక ఓల్డ్ స్టూడెంట్ అయితే, క్లాస్ రూమ్ స్టూడెంట్ అయితే, లేదా ఆన్లైన్ స్టూడెంట్ అయితే మీకు తగ్గట్టుగా మీకు డిస్కౌంట్ కూడా ఉంటుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, అంటే నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి
సో షార్ట్ టర్మ్ బ్యాచ్ కూడా మనం లాంచ్ చేయడం జరుగుతుంది ఆన్లైన్, అది కూడా కేవలం ఆన్లైన్ అండి. అంటే మీరు ఇంటి వద్దే ఉంటూ కూడా ఈ షార్ట్ టర్మ్ కోచింగ్ని మీరు తీసుకోవచ్చు. ఆన్లైన్ షార్ట్ టర్మ్ బ్యాచ్ మనం స్టార్ట్ చేస్తున్నాం ట్రాన్స్కో జెన్కో డిస్కామ్ సంబంధించి. సో న్యూ బ్యాచ్ ఫర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అది కూడా ఎప్పుడంటే 18th May నుంచి మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఎవరైతే షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకుంటారో వాళ్ళకి ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ కూడా ఉంటుంది. దాంతోపాటు మనకి ఏపీకి సంబంధించి ట్రాన్స్కో జెన్కో డిస్కామ్ సంబంధించి మనకి అంటే ప్రీ రికార్డ్ కోర్స్ ఉంది. లేదా నేను ఇంటి వద్ద ఉంటాను, నేను లైవ్ చూడను, ఆల్రెడీ రికార్డ్ చేసిన వీడియోస్ చూస్తున్నాను, నాకు నచ్చినప్పుడు చూస్తాను, నచ్చిన సబ్జెక్ట్ను నేను వింటాను అనుకుంటే మటుకు మీకు 3 months 6 months 12 months 8 months సబ్స్క్రిప్షన్తో ఆల్రెడీ ప్రీ రికార్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి. దాంతోపాటు మనకు తెలుసు కదా, ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది ఖచ్చితంగా, ఏంటి నోటిఫికేషన్ కన్ఫర్మ్ అయిపోయింది. ఈ టైంలో ఎంత ప్రిపేర్ అయ్యామని ఎంత ఇంపార్టెంటో అంతకు మించి మనం టెస్ట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మనకున్న నాలెడ్జ్ మనం టెస్ట్ చేసుకొని మరింత ఇంప్రూవ్ కావాలి అని అనుకుంటే టెస్ట్ సిరీస్ రావడం ఖచ్చితంగా అనమాట. సో మనకి 28th July నుంచి మనకి ఈ టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్కో జెన్కో అసిస్టెంట్ EEకి సంబంధించింది అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఈ నెంబర్కి హ్యాపీగా కాల్ చేయొచ్చు. ఓకేనా, రైట్. ఓకే, సో ఈ నెంబర్ ఆఫ్ పోస్టులతోని మనకి గవర్నమెంట్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతుంది. నేను మళ్ళీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. సో రేపటి నుంచి రెగ్యులర్గా ఏపీ ట్రాన్స్కో జెన్కో డిస్కామ్ సంబంధించి ఇదివరకు ఎలాగైతే మన ఫ్యాకల్టీస్ అందరూ వీడియోస్ చేశారో మళ్ళీ ఆ వీడియోస్ చేస్తారు. రేపు మీరు ఈవినింగ్ వెయిట్ చేయండి. సిలబస్ సంబంధించి ప్రిపరేషన్ స్టడీస్ సంబంధించి ఒక వీడియో చేయడం జరుగుతుంది. దాంట్లో మనకు వచ్చే రాబున్న ఈ ఉన్న తక్కువ టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలనేది ఖచ్చితంగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకేనా. సో ఇప్పటివరకు అయితే మనకి నోటిఫికేషన్ వస్తుందా వస్తుందా అని చెప్పి చాలా డౌట్లో ఉన్నాం. మొత్తానికైతే అఫీషియల్గా క్యాబినెట్ మీటింగ్లో డెసిషన్ తీసుకున్నారు, మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు. ఇప్పుడు నేనేమంటానంటే, నేను చెప్పింది మళ్ళీ చెప్తున్నాను, మీ మైండ్లో ఉన్న నెగిటివ్ని వాటిని వదిలేసి, సో 699 పోస్టులు ఉన్నాయి మనకి. సో ఈ పోస్టులకి మీరు ఏదైతే ఆల్రెడీ ప్రిపరేషన్ చేశారో దాన్ని సీరియస్గా కంటిన్యూ చేయండి, టైం వేస్ట్ చేయకండి. ఎట్సంటే ఎవరైతే కోచింగ్లో ఉన్నారో మీరు మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఎవరైతే షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకుంటారో మీరు సీరియస్గా ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఎగ్జామ్ నోటిఫికేషన్ కల్పిస్తారా ఇండివిజువల్గా ఇస్తారా మనకు తెలీదు. నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పటివరకు అయితే ఏ నోటిఫికేషన్ కూడా కంబైన్డ్గా ఎప్పుడు రాలేదు. అన్నీ ఇండివిజువల్గానే ఇచ్చారు, ఇండివిజువల్గానే ఎగ్జామ్ పెట్టారు. సో నేను కూడా అదే అనుకుంటున్నాను, ఇండివిజువల్గా నోటిఫికేషన్ ఇచ్చి ఇండివిజువల్ ఎగ్జామ్ పెడతారని. తద్వారా ఒక్కో నోటిఫికేషన్ మనం తీసుకున్నా కూడా మినిమం 40 days అలా గ్యాప్ ఉన్నా కూడా ఎక్కువ టైం ఉండే అవకాశం మేబీ ఉండొచ్చేమో. సో ఏదైనా సరే ఒక 4-5 days కానీ 1 week కానీ వెయిట్ చేస్తే మనకి మరింత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎస్, సివిల్ మెకానికల్ గురించి మనం మాట్లాడదాం, తప్పకుండా ఖచ్చితంగా మాట్లాడదాం. రైట్, అండ్ ఐ సెడ్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఈ వీడియో చేయడానికి ఇంత ఫాస్ట్గా ఈ టైంలో వీడియో చేయడానికి కారణం ఏంటంటే మన క్యాబినెట్ అఫీషియల్గా డెసిషన్ తీసుకుంది అండ్ త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది. దయచేసి మీ మైండ్లో నెగిటివ్ థాట్స్ని వదిలేసి మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ అండ్ స్టే ట్యూన్ టు ఏస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి నుంచి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి జెన్కో ట్రాన్స్కో డిస్కామ్ సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియోస్ సబ్జెక్ట్ వైజ్గా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.